ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఛానల్ పెడతారు కదా చాలామంది పెట్టిన తర్వాత కొందరికి వ్యూస్ రావు అంటే 100 200 ఇంతే వస్తాయి కనీసం 1000 కూడా రావు కొందరికి. ఇలా ఎందుకు జరుగుతుంది? అదే వేరే వాళ్ళకు మాత్రం లక్షల్లో వస్తాయి, వేలల్లో వస్తాయి, 1000 దాటుతాయి, 2000 3000 వస్తాయి. 3000 వచ్చినా కూడా మీకు మోనిటైజేషన్ అవుతుంది, పేమెంట్ కూడా వస్తుంది. కానీ ఇలా కూడా రావు కొందరికి 250 100 మాత్రమే 250 ఇలా వస్తాయి. సో ఇలా వచ్చిన వాళ్ళకి మోనిటైజేషన్ కాదు. ఒకవేళ అయినా కూడా పేమెంట్ కూడా రావడం చాలా లేట్ అవుతుంది, అంటే 1 year కూడా పట్టవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. దయచేసి చివరిదాకా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి యూట్యూబ్లో, లేదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలి అంటే చెప్తాను. వ్లాగ్స్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు తిరుపతి పోయినప్పుడు అలిపిరి మెట్ల దగ్గర ఎక్కినప్పుడు ఆడ ఏమేం జరిగింది ఇవన్నీ మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు కదా. ఇది ఎలా ఇవ్వాలంటే నేను చెప్తాను. ఇప్పుడు మనం రాబోయే 10 రోజులు షెడ్యూల్ వేసుకుంటామా, ఇలా మాట్లాడాలి, ఇలా వ్యవహరించాలి, ఇలా లేవాలి, ఇలా పడుకోవాలని షెడ్యూల్ పెట్టుకుంటామా? పెట్టుకోం. అలా షెడ్యూల్ పెట్టుకుని అలా మాత్రమే చేస్తామా? అలా మాత్రమే చేస్తామా? ముందే నిర్ణయించుకొని చెయ్యం కదా. మనం రేపు ఏం చేస్తాం ఏమో తెలియదు, ఎవరికి తెలియదు. ఇలా చేయాలి అలా చేయాలనే రూల్ లేదు. కాబట్టి మనం ఇష్టం ఉన్నట్టు చేస్తాం కదా. ఎవరైనా అంటే ఒక పద్ధతి ప్రకారం చేయం కదా, మన తీరులో మనం చేసుకుపోతాం. కానీ ప్లాన్ వేసుకొని చేయం కదా. ఇగో కెమెరా వెనక కానీ కెమెరా ముందు కానీ మీరు ప్లాన్ వేసుకొని చెప్పకండి. ఒక నియమ నిబంధన పెట్టుకున్నట్టు ప్లాన్ ప్రకారమే చెప్పకండి అన్నావా. మీరు న్యాచురల్గా చెప్పండి. మీరు మాట్లాడేది మీకే తెలియదు. అంటే ఇప్పుడు ఒక లాటరీ తీస్తాను, ₹1,00,00,000 లాటరీ, టికెట్ తీయాలి. అందులో 1,00,00,000 మంది ఉన్నారు. 1,00,00,000 మందిలో మన చుట్టపోడు ఉండొచ్చు, మన దోస్తు ఉండొచ్చు, మన శత్రువు ఉండొచ్చు. కానీ ఎవరికి వెళ్తుందో తెలియదు. మనం తీసే లాటరీ మన శత్రువుకే వెళ్ళొచ్చు, మన చుట్టుపోనికే వెళ్ళకపోవచ్చు కదా, మనకు తెలియదు. అంతేగాని ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంటామా, పలానా టికెట్ మాత్రమే తీయాలి, ఇది తీయకూడదు, ఇది మన శత్రువు కాబట్టి అంత తీయద్దు, ఇది నా దోస్తు కాబట్టి తీయాలంటూ ఉండదు కదా. మొత్తం అలా గెలుపుతారు. గెలిపితే అలా ఏది ఏందో తెలియదు. మనం తీయంగానే మన శత్రువుకే వెళ్ళొచ్చు ₹1,00,00,000, మన మిత్రునికే వెళ్ళకపోవచ్చు. ఇక ఇట్లా అంటాం. మీరు మాట్లాడేది ప్లాన్ ప్రకారం నిర్ణయించుకొని మాట్లాడకండి, ఓకే. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాం. ఎలా వెళ్తాం? కళ్ళు తెరిచి వెళ్తాం, కళ్ళు తెరిచి నడుస్తాం. ఒక స్కూటర్ కానీ ఒక కార్ కానీ నడిపినప్పుడు కళ్ళు తెరిచి నడుపుతాం కదా. కళ్ళు తెరిచి నడపడం వల్ల మనం బ్రేక్ వేస్తాం, ఎవడన్నా వస్తే బ్రేక్ వేస్తాం, ఎవరికి తగలకుండా ముందుకు వెళ్తాం, ఇలా ఉంటుంది. కానీ కళ్ళు మూసుకొని మనం నడుస్తామా? స్కూటర్ కానీ కార్ కానీ నడక కానీ అలా నడిస్తే మనకు వచ్చేవాడు ఎవడో మనకు తగిలినా మనకు తెలియదు, తప్పించుకోవడం రాదు. పోనీ మనమే పోయి ఎవరికైనా గుద్దొచ్చు కదా. కాబట్టి అది గుద్దకుండా ఆపలేము. కాబట్టి కళ్ళు మూసుకొని వెళ్ళం కదా. కానీ ఇక్కడ చెప్పడం అదే, యూట్యూబ్లో మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వ్లాగ్స్కి కానీ లేకపోతే కెమెరా ముందు ఫేస్ క్యామ్ చేసినా ఎలా మాట్లాడాలి ఒక విషయం గురించి అంటే వెబ్ క్యామ్ లాగా. ఇప్పుడు వెబ్ క్యామ్ పెడితే మనకు తెలియకుండానే మాట్లాడతాం కదా. వెబ్ క్యామ్లో మనం వ్యవహరించడం, కదలడము, మాట్లాడడము, కొట్టుకోవడము, నవ్వడం ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం చేయం కదా. ఇలాగే అనమాట. ఇప్పుడు కారు కళ్ళు మూసుకొని పోతే ఏమైంది? యాక్సిడెంట్ కావచ్చు, లేదా మనం ఒకరికి యాక్సిడెంట్ చేయొచ్చు, లేదా సేఫ్టీగా వెళ్ళచ్చు. ఇక ఇలా మాట్లాడండి కెమెరా ముందు, ఇది చాలా అవసరము, గుర్తుపెట్టుకోండి. కెమెరా ముందు కానీ లేదా వ్లాగ్స్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఎలా ఇవ్వాలంటే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వెబ్ క్యామ్ పెట్టారండి. వెబ్ క్యామ్ అంటే తెలుసు కదా మనకు, ఏదో సీసీ కెమెరా ఏదో ఉంటుంది అంటారు కదా, అలా కెమెరా పెట్టారు. అలా దొంగతనం చేసింది కావచ్చు, లేకుంటే ప్రయాణికులు స్టేషన్లో ఉన్నది కావచ్చు, బ్యాంకులో దొంగలు కావచ్చు, లేదా మన ఇంట్లో పెడితే మనం పొద్దున్న నుండి సాయంత్రం వరకు మన ఇంట్లో సీసీ కెమెరాలు ఎలా పడతామో మనకు తెలుసా. మనకు గుడికి పోతాం, బట్టల షాప్ పోతాం, అక్కడ మనం ఏమేం చేస్తాం అనేది మనం ప్లాన్ ప్రకారం చేయం. కానీ అక్కడ సీసీ కెమెరాలు పడుతుంది కదా, చూస్తే మనం తెలియకుండానే మనం ఏమేమో చేస్తాం, ఏమేమో మాట్లాడతాం మనకు సంబంధించినవి. ఇలా మీరు ఒక కంటెంట్, మీరు ఆడియన్స్కి సంబంధించిన కంటెంట్ పెడతారు కదా, ఆ కంటెంట్కి సంబంధించి కూడా ఇలా మాట్లాడాలి. సీసీ కెమెరాలో ఎలా మాట్లాడతారు, ఎలా పడతారో అలాగే ఉండాలి. మనం వ్లాగ్స్లో కానీ కెమెరా ముందు కానీ ఎలా మాట్లాడాలి అంటే, ఉదాహరణకి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, అలాగే కబడ్డీ పోటీలు ఉంటాయి కదా, ఆటల పోటీలు అనుకుందాం. క్రికెట్ మ్యాచ్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా 2 వరల్డ్ కప్ కోసం పోటీ పడుతూ ఉంటే మనకు గెలిచేది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మనకు తెలియదు. వాళ్ళిద్దరూ 2 జట్లు హోరాహోరీగా పోరాడుతూ ఉంటాయి. కానీ వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే ఒక జట్టు, ఇండియా జట్టు బాగా ఆడితే వీరిని మించి పాకిస్తాన్ వాడు ఆడొచ్చు, పాకిస్తాన్ వాడు బాగా ఆడితే అంటే వాడిని మించి ఇండియా వాడు ఆడొచ్చు, లేదా మనోడు కూడా ఆడలేకపోవచ్చు, వాళ్ళోడు కూడా ఆడొచ్చు, లేదా అందులో ఆడలేకపోవచ్చు, మనోడు ఆడొచ్చు. ఇలా కాబట్టి హోరాహోరీగా పోరాడుతూ ఉంటే ఎవరు గెలుస్తారనేది లాస్ట్ తెలుస్తుంది. అది ఎవరి నిర్ణయం కాదు కదా. అంటే ఇప్పుడు లాటరీ లాగా, ఒక లాటరీ ఇస్తే ఎవరికి వెళ్తుందో ఎవరికి తెలియదు కదా. ఇక ఆట కూడా అంతే, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు కదా. కంటెంట్ కూడా ఇలాగే చెప్పండి. మాటలు, మీ బిహేవింగ్, ఆలోచన, ప్రతిదీ కూడా ఇలాగే ఉండాలి. ముందే ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ ప్రకారం చెప్పకండి. అలా చెప్తే చూపర్లకు
రక్తి కట్టదు. అయితే ఒక కంటెంట్లో మనం ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు మనం చేసింది వేరేటోళ్ళు చేస్తారు కదా, అది అందరికీ తెలుసు. దాన్ని బట్టి మనం చేసిన దాన్ని బట్టి వేరేటోళ్ళు చేస్తారు, అది రూల్. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం పాట పడితే మనం కూడా పాడుతున్నాం కదా, ఇలా తెలిసిపోతుంది. ఒక న్యూస్ ఉంది, పేపర్లో న్యూస్, ఇప్పుడు వీరప్పన్ హతం అందరికీ తెలుసు కాబట్టి అందరు చెప్తారు, కానీ అది పేపర్లో పడకపోతే చెప్తారా? చెప్పరు కదా. ఇలా మనం చేసింది పక్కలోకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసినా కూడా వాళ్ళు క్రియేట్ చేయలేకపోవాలి. ఎవరు చేయింది చేయాలి, ఎవరు చేయలేని విధంగా చేయాలి. వాళ్ళు ట్రై చేసినా వాళ్ళకు రావద్దు. అంత హార్డ్గా మనం కంటెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. అది ఎట్లంటే ఉదాహరణ చెప్తాను. మనము ఆలోచనలు చేస్తాం కదా, రకరకాల ఊహించుకుంటాం, ఆలోచనలు, భావాలు, ఇట్లా ఊహలో పోతాం, అనుభూతులు, అనుభవాలు పొందుతాం కదా. సో ఇది మామూలుగా వాస్తవ ప్రపంచాన్ని మనం మనసులో ఊహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వెబ్ క్యామ్ ఉంది. వెబ్ క్యామ్ అనేది మనం ఏం చేస్తామని మనం కావాలని చేయం కదా. కావాలని కదలము, దొంగలైనా, బ్యాంకులో దొంగతనైనా, చేసేటోళ్ళైనా కావాలని పడరు. ఒక షాప్లో బస్తులు కొనేటోళ్ళు కావాలని పడరు, కావాలని చేయరు. కానీ వాళ్ళు తెలియకుండా వ్యవహరిస్తుంటే అది వెబ్ క్యామ్లో పడుతుంది. వెబ్ క్యామ్ కూడా అది తెలియకుండానే పడుతుంది, తెలియకుండానే వాళ్ళు వ్యవహరిస్తారు కదా. ఇలా ఊహలనేవి కూడా మీరు తెలిసి చేయకండి, మీకు తెలియకుండా మీలో కలగాలి ఊహలు, ఆలోచనలు, భావాలు మీలో అలా జరగాలంట. అదొక వెబ్ క్యామ్ కావాలి మీ మనసు. దాన్ని తెలిసి ఆలోచించకండి. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరిచి రోడ్డు మీద వెళ్తారు కానీ కళ్ళు మూసుకొని వెళ్తామా? అలా మీ ఆలోచనలు, భావాలు మీలో కలుగుతాయి కదా, ఊహలో వ్యవహరిస్తారు కదా, అవి కూడా మీరు తెలిసి చేయకండి, తెలియకుండా జరగాలి. అది వెబ్ క్యామ్ కావాలి మీ మనసు. ఓకే. అక్కడ నుండి అలా వెబ్ క్యామ్ అయింది. అది ఎట్లా అంటే లాటరీ లాంటిది. ఒక లాటరీ తీస్తే ఎవరికి వెళ్తుందో మనకే తెలియదు కదా, మన శత్రువుకి వెళ్ళవచ్చు, మన మిత్రునికి వెళ్ళకపోవచ్చు. అలా మీరు వెబ్ క్యామ్ అనేది లాగా ఊహలు తీస్తే అది ఎవ్వరికి సంబంధించింది కాదు, ఆఖరికి మీరు క్రియేట్ చేసింది కాదు, అవతల వాళ్ళకు తెలియంది. అలాంటి కంటెంట్ మీరు క్రియేట్ చేయగలుగుతారు. అలా చెప్పండి. అలా తీసుకొని వచ్చి మీరు కెమెరా ముందు మాట్లాడండి. అది కూడా మళ్ళీ జెన్యున్గా మాట్లాడాలి. అంటే చెప్పాను కదా, కళ్ళు తెరిచిపోతే ఎవరికైనా జాగ్రత్తగా వెళ్తాం, కానీ కళ్ళు మూసుకొని పోతే ఎవరికైనా గుద్దొచ్చు, ఎవరైనా మనకు గుద్దొచ్చు కదా కళ్ళు మూసుకొని పోతే. అలా చెప్పాలి మనం చెప్పడం కూడా. అలాగే మీరు చెప్పే కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుంది అనేది మనకు ఊహకు కూడా అందదు, ఎందుకంటే ఇండియాలో ఉంటాం కదా. కాబట్టి అమెరికాలో కల్చర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో నాకు తెలిసి బీచ్ దగ్గర ఎలా ఉంటారంటే మనలాగా డ్రెస్సులు ఉండవు. చూసారా, ఆడమగ ఇద్దరికి డ్రెస్సులు ఉండవు, అలా ఉంటుంది. మనం అసలు ఊహిస్తామా ఎక్కడైనా ఇలాంటి కల్చర్ కూడా ఉంటుందా అనుకుంటాం కదా, అసలు గెస్ చేయం. అలా మన ఊహకు అందని విధంగా ఆడ వ్యవహారం ఉంటుంది, అక్కడ తీరు. కాబట్టి అది ఊహించలేదు. రెండోది, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి అది తెలుసుకోలేము కదా. రెండోది, మనం తెలుసుకోలేము, మనం తెలుసుకోలేనటువంటి కల్చర్ అక్కడ ఉంటుంది కదా. రెండు మనకు తెలియనివి కాబట్టి అలాంటి విషయాన్ని మీరు క్రియేట్ చేసి చెప్పాలి. అలాంటి విషయాన్ని అలాగే చెప్పాలి. మనం తెలియని విధంగానే, తెలియని విషయాన్ని, తెలుసుకోలేని విషయాన్ని తెలుసుకోలేని విధంగానే చెప్పాల్సి ఉంటుంది. జెన్యున్గా చెప్పాను కదా, మీరు ప్లాన్ ప్రకారం, స్క్రిప్ట్ ప్రకారం మాత్రం చెప్పద్దు. ఉదాహరణకి మీరు చెప్పే కంటెంట్ లేదా మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ఎలా ఉండాలంటే, ఒక తమిళ్ విషయం ఉంది, తమిళనాడు కల్చర్ ఉంది, తమిళ్ అనేది ఉన్నది, మీకు అర్థమవుతుందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. అయితే ఈ తమిళ్ని కన్నడంలో చెప్తా ఉంటాం, మీకు తమిళే అర్థం కాదు, దాన్ని వాళ్ళ కన్నడంలో చెప్తే ఇంకెక్కడ అర్థమైంది? రెండు తెలియని కదా. అలా మీరు చెప్పే విధానము, మీరు చెప్పే విషయం అంత డిఫరెంట్గా ఉండాలి. ఓకే. అంటే నేచురల్కి, అంటే నార్మల్ పీపుల్స్కి, నార్మల్ ఆలోచనలకు, ఒక మనిషి ఆలోచనలు, భావాలు, మాటలకు అంత డిఫరెంట్గా, అంత అతీతమైన విషయాన్ని అంత అతీతంగా చెప్పాలి. అలా చెప్తేనే మీరు చివరిదాకా చూస్తారు, ఇంట్రెస్ట్గా వింటారు అనమాట. ఇప్పుడు మనం ఒక కొత్త ఊరికి పోతాం, ఇంతవరకు ఎప్పుడు పోని ఊరికి, అంటే ఇప్పుడు ఢిల్లీ పోయినాం, మనం జీవితంలో ఎన్నడూ పోలేదు, మొదటిసారి పోతున్నాం. అప్పుడు రాబోయే స్టేషన్లు ఏముంటాయో మనకు తెలుస్తాయా? మనకు తెలిసి రావు ఏమేమి కొత్త స్టేషన్లు. అలాగే ఢిల్లీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి అంతా చూస్తూ ఉంటాం, తెలియదు కాబట్టి. అలాగే తెలియని విషయాలు, తెలియని కథలు, తెలియని గుడులు, తెలియని ఆలయాలు, రోడ్లు అన్నీ తెలియని వస్తుంటాయి, స్టేషన్లు కూడా తెలియని వస్తుంటాయి. అలాగే మనకు కూడా తెలియదు, మళ్ళీ మనకి ఏమేమి వస్తాయని మనకు తెలియదు కాబట్టి మనం తెలియకనే మనం చూస్తుంటాం కదా. తెలిసి చూడం కదా. ఇప్పుడు హైదరాబాద్ మనకు తెలుసు కాబట్టి రాబోయేది ఏందని మనకు తెలుసు, కానీ ఢిల్లీ పోతే మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి అన్నీ తెలియకుండానే తెలియని వస్తుంటాయి, మనం కూడా తెలియకనే చూస్తుంటాం అన్నీ కదా. తెలిసి చూడం, ఎందుకంటే ఏమేమి ఉన్నాయని మనకు తెలియదు కాబట్టి తెలియకనే చూస్తూ ఉంటాం. అన్నీ తెలియని స్టేషన్లో వస్తుంటాయి. ఇలా అన్నట్టు చెప్పడము, మీరు చెప్పే కంటెంట్ తెలియని రావాలి, తెలియని విషయాలు చెప్పాలి, మీరు చెప్పడం కూడా తెలియకుండానే చెప్పాలి. ఇలా చెప్పాలి కంటెంట్ చెప్పడం అంటే.
మామూలుగా వ్లాగ్స్ ఎలా తీస్తారంటే ఒక కెమెరా పెడతారు అక్కడ పెడితే మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ టెంపుల్ వ్లాగ్స్ లేకుంటే ట్రావెల్ వ్లాగ్స్లో మనం ఏమేమి అల్లరి చేసాము ఎలా మాట్లాడుకున్నాము ఏమేమి తిన్నాము అక్కడ జోకులు నవ్వులు ఆటలు ఎన్ని ఉంటాయి కదా అవన్నీ ఆ కెమెరాలో పడతాయి అవి మనకు తెలియకుండా పడతాయి లేదా ఎవరైనా మనకు తెలియకుండా షూట్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ తెలిసి చేయం కదా తెలియకుండానే మనం రకరకాలుగా వ్యవహరిస్తే అదంతా పడితే చూపర్లకు బాగుంటుంది ఒక ఫ్రాంక్ వీడియో తెలియకుండా చేస్తే వాళ్ళు తెలియకుండా రియాక్ట్ అయితే కెమెరాలో పడితే ఎంత తమాషాగా ఉంటుంది కదా ఇలా అన్నట్టు లాంగ్స్ అనేవి ఇలా తెలియకుండా షూట్ చేస్తారు వీళ్ళు తెలియకుండా వ్యవహరిస్తారు ఇక్కడ ఏంటంటే షూట్ చేయడం అనేది తెలియకుండా చేయొచ్చు ఇప్పుడు కదా రకరకాల వ్యక్తులు వ్యవహరిస్తుంటే మన కుటుంబ సభ్యులను తెలియకుండా షూట్ చేస్తారు ఆడ కెమెరా పెడితే అదే రికార్డ్ అవుతుంది వీళ్ళకి తెలియకుండా కానీ ఇక్కడ వెబ్ క్యామ్ అనేది ఆడ పెడతారనుకో కెమెరా పెడితే దాంట్లో తెలియకుండా మనం ఎలా పడాలి అంటే మనము తెలియకుండా మనం తెలియకుండా ఎలా వ్యవహరించాలి అనేది చాలామందికి రాదు కదా ఇప్పుడు కెమెరా అంటే తెలియకుండా మనల్ని షూట్ చేస్తుంది మనం చేసే నవ్వులు ఆటలు పాటలు అవి తెలియకుండా చేస్తాం ఆ కెమెరాలో తెలియకుండా పడుతుంది ఎవరో షూట్ చేస్తారు కానీ మనం ఆ కెమెరాలో పడేలాగా తెలియకుండానే మనం తెలియకుండా మనం ఎలా వ్యవహరించాలి అనేది మనకు తెలియదు కదా కానీ ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మనం అనేది ఒక కెమెరా అనుకుందాం మనమే ఒక వెబ్ కెమెరా అయితే మనలో కదలికలు మాటలు అవన్నీ కూడా తెలియకుండానే జరుగుతాయి మనం చేయొద్దు చేయకుంటే మనలో తెలియకుండా జరుగుతాయి మనలో మనకు అతీతంగా జరుగుతాయి అంటే మనమే మనకు అతీతంగా వ్యవహరిస్తాం మనకు అతీతంగా కదులుతూ ఉంటాం అన్నట్టు ఇప్పుడు మనలో బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ జీర్ణక్రియ అనేది మనకు తెలియకుండా ఎలా జరుగుతాయో అలా మనమే ఒక వెబ్ కెమెరా అయితే మన మనసులో ఆలోచనలు భావాలు మాటలు కదలికలు ఇవన్నీ తెలియకుండా జరుగుతాయి అన్నమాట మనం చేయదు ఇక్కడ చేయకుండా మనకు అతీతంగా మనమే జరుగుతూ ఉంటాం ఇలా చేయండి కెమెరా ముందు పోనీ మీరు ఫేస్ క్యామ్ చేసినా ఇలాగే చేయండి చక్కగా కంటెంట్ గురించి మాట్లాడతారు అన్నట్టు అలాగే కంటెంట్ ఎలా తయారు చేయాలంటే మామూలుగా మనం ఊహించుకుంటాం కదా ఊహలు ఏం చేస్తాం సినిమాలో హీరోయిన్ నగ్మని చూస్తే నగ్మను ప్రేమించినట్టు ఆమెతో డ్యాన్స్ చేసినట్టు ఊహించుకుంటాం కానీ నగ్మనే లేకపోతే అలా ఊహించుకుంటామా ఊహించుకోం కానీ నగ్మ లేదు అసలు నగ్మనే మనిషే లేదు కానీ మనమే క్రియేట్ చేసుకొని మనమే ఆమెతో మాట్లాడినట్టు డ్యాన్స్ చేసినట్టు ప్రేమించినట్టు ఊహించుకుంటామా ఊహించుకోం కానీ ఇక్కడ అలాగే చేయాలంటూ సినిమాలో నగ్మను ఊహించుకుంటున్నాం కానీ నగ్మ అనేది లేకున్నా మనమే ఒక నగ్మను ఊహించుకొని ఒక పేరు పెట్టుకొని ఊహించుకొని ఆమెను ప్రేమించినట్టు మీరు ఊహల్లో తేలాలి కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలన్నమాట ఓకే అలాగే ఆడియన్స్ గుణం ఏందనేది చూసి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వీడియోలు చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేయాలి ఉదాహరణకు రోడ్డు ఎట్లున్నది అనుకో అలాగే కదా మనం ఒక బస్సు పోతుంది రోడ్డును కాకుండా అడవిలోకి వెళ్ళి చెట్లకి వెళ్ళి బస్సు పోదు కదా ఇదే విధంగా ఆడియన్స్ మనస్తత్వం ఏందనేది చూసి దాని విధంగానే వీడియోలు చేయాలి అంటే ఉదాహరణకు ఒక హంతకుడు అనుకో వాడికి హత్యలు ఎలా చేయాలి అని చేస్తేనే వాడికి ఇష్టం అన్నట్టు వాని బుద్ధి అది కాబట్టి ఆఖరికి ఒక దొంగ ఉన్నాడు దొంగతనం ఎలా చేయాలి అని చేస్తేనే వాడు చూస్తాడు అంతేగాని దొంగతనం చేయడం తప్పు అంటే వాడు వినడు అలాగే ఒక తాగుబోతున్నాడు విపరీతంగా తాగుతున్నాడు తను మన ఆరోగ్యం ఖరాబ్ అవుద్ది అని మనం చెప్తే వినడు వాడు కానీ తాగడం ఎలా మద్యం ఎక్కడ దొరుకుతుంది బంద్ పెట్టినా కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చెప్తే వాడు తాగుతాడు చూస్తాడు కానీ మనం చెప్పాం కదా కానీ అలా చెప్తే నడవదు మంచి మాటలు మద్యం తాగద్దు ఆరోగ్యం ఖరాబ్ అవుద్ది దానివల్ల లివర్ చెడిపోద్ది అంటే చూడడు వాడు మనం చెడును ప్రోత్సహిస్తేనే చెడ్డ వాళ్ళు చూస్తున్నారు కదా ఇలా ఆడియన్స్ మనస్తత్వం తెలుసుకొని అలాగే చెప్పాలి అంతే అది మంచిగా చెడు అనేది కాదు ఇక్కడ మంచి చెప్తున్నారు వాళ్ళ బుద్ధి ఏందో చూసి ఆ బుద్ధిని ఎంకరేజ్ చేస్తేనే చూస్తారు వీడియోలు అలా కంటెంట్ తయారు చేయాలి